యేసుక్రీస్తు వారు గాడిద మీదనే ఎక్కి ఎందుకు రావాలనుకున్నాడు? అందులో ఉన్న రహస్యం ఏంటి? ఈరోజు నేను మీకు వాక్యంలో నుంచి ఒక 3 విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. యేసుక్రీస్తు వారికి ఆ గాడిద ఎందుకు కావాల్సి వచ్చింది, ఆ గాడిద మీదనే ఎందుకు ఎక్కి రావాలనుకున్నాడు ప్రభు అనేది ఈరోజు వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. ముందుగానండి ఒక మాట చెప్తాను. బైబిల్లో యేసుక్రీస్తు వారు గాడిదను కోరుకున్నారు కదా, ఆ గాడిద ఎవరికి సాదృశ్యంగా ఉంది ఏంటి అనేది చదువుతున్నప్పుడు దయచేసి అందరూ కూడా మీరు మీ మనసులను కేంద్రీకరించి వాక్యం మీద దృష్టి పెట్టండి. ఆ గాడిద ఎవరో మీకు అర్థమవుతుంది. ముందుగా మనం చూడగలిగితే మార్కు సువార్త 11వ అధ్యాయంలో ప్రభు ఆ గాడిదకు సంబంధించిన విషయాలు తెలియపరుస్తారు. ఆయన బేతనియా బెత్ఫెగా అనే ప్రాంతంలో వెళ్ళి దాని ఎదుట ఉన్న ప్రాంతంలో నుండి వెళ్ళి మరి ఈ గాడిదను తీసుకురమ్మని అంటారు. అయితే ఆ గాడిద గురించి మాట్లాడేటప్పుడు ఒక 3 విషయాలు చెబుతారు. అందులో 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిది, కట్టబడి ఉన్న ఆ గాడిద కావాలి అని అడుగుతాడండి ప్రభు. ఒకసారి ఆ మాట చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద పిల్ల కనబడను. చూడండి, ప్రభువారు శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే కట్టబడిన ఒక గాడిద పిల్ల కావాల్సి వస్తుంది అని అన్నాడు. అంటే ప్రభుకి ఇప్పుడు ఆయన హోసన్నా హోసన్నా అని విజయోత్సవంతో ఆయన యెరూషలేముకి ప్రవేశించాలి. అయితే ఈ కార్యం జరగడానికి ఆయన ఎలాంటి గాడిద పిల్ల కావాలి అని అడిగాడనంటే కట్టబడి ఉన్న గాడిద కావాలి అని అన్నారు. ఏమండి, ఎందుకు కట్టబడి ఉన్న గాడిద కావాలి? ఇంతకీ ఇది దేనికి సాదృశ్యం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ కట్టబడి ఉన్న గాడిద ఎవరో కాదు, ఆ గాడిద మనమే. మనకు సాదృశ్యంగా ప్రభువారు అక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని కనపరుస్తున్నారు. అదేంటంటే బంధకాల్లో కట్టబడి ఉన్నవారు, వ్యసనాలతో కట్టబడి ఉన్నవారు, ఇంకా బలహీనతలతో కట్టబడి ఉన్నవారు, అలాంటి వారికి నేను విడుదల ఇస్తాను, అలాంటి వారికి నేను విడుదల ఇచ్చి వాళ్ళకు నేను స్వేచ్ఛనిస్తాను అని చెప్పడానికి ప్రభువారు ఏమన్నారంటే నాకు కట్టబడిన గాడిద కావాలి, ఆ గాడిద పిల్లను మీరు తీసుకోరండి అని అన్నారండి. అది మీరు వెళ్ళి చూస్తే కట్టబడి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మనుషులు ఎంతోమంది పాపంతో కట్టబడి ఉన్నారు. పాపం వాళ్ళని బంధించేసింది, పాపం వాళ్ళని జైల్లో పెట్టేసిందండి. కాబట్టి అలా కట్టబడి ఉన్న పరిస్థితులు ఉన్న ప్రతి ఒక్కరిని నేను విడుదల చేయబోతున్నాను అని చెప్పడానికి సాదృశ్య రూపంగా గాడిదను చూపిస్తూ మన జీవితంలో మనము ఏ విధంగా జీవిస్తున్నామో దానిని సాదృశ్యంగా దేవుడు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. అపవాది అనేకుల్ని బంధకంలో పడవేసిందండి. వ్యసనాలకు బానిసలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అడిక్షన్స్కి బానిసైపోయి అందులో నుంచి బయటికి రాలేక ఎంతోమంది సతమతమవుతూ అటువంటి పరిస్థితిలో ఉండిపోయారు. సైతాన్ వాళ్ళందరినీ కట్టబడేసి ఉంటే ప్రభు విడిపించాలని అనుకున్నాడు. నిజమే కదా, ఎంత ధన్యత ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు పాపంతో కట్టబడి ఉన్న మనల్ని ప్రభు విడిపించాడండి. దానికి సాదృశ్యంగా ప్రభు చూపిస్తున్నాడు. ఆ గాడిద నాకెందుకు కావాలంటే కట్టబడి ఉంది ఆ గాడిద, దానికి విడుదల కావాలి. కాబట్టి ఇలా మనుషులు ఎవరైతే పాపంతో కట్టబడి ఉన్నారో వారికి విడుదల వస్తుంది అని తెలియపరచడానికి దేవుడు తెలియపరుస్తున్న మాటలు ఏమండి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక మాట చెప్తాను. గాడిద యేసు ప్రభుని వెతుక్కొని రాలేదు, యేసు ప్రభువే ఆ గాడిద కావాలని అనుకున్నాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే మనము ఆయనను వెతుక్కొని వెళ్ళలేదండి, ఆయనే మనం కావాలని, ఆయనే మన కొరకు వచ్చాడు. మనల్ని రక్షించడానికి, మనకు విడుదల ఇవ్వడానికి, మనల్ని ఏర్పరచుకొని ప్రభు వచ్చాడు. ఎంత ధన్యత ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. నువ్వు నేను ఏర్పరచబడ్డామంటే అది దేవుని కృప అండి, దేవుని ఏర్పాటండి. నిన్ను వెతుక్కొని వచ్చాడండి. నే వెతికి రాలేనని నా కోసం వచ్చాడయ్యా అని పాడుకుంటాం. నిజమే, నువ్వు వెతికి వెళ్ళలేవనే ప్రభువే నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. కట్టబడి ఉన్న పరిస్థితుల్లో నీవు ఉన్నప్పుడు, పాపం అనే బంధకంలో నీవు ఉన్నప్పుడు నిన్ను రక్షించడానికి వచ్చాడు ప్రభు. అందుకే కట్టబడిన గాడిద కావాలి. దాని పరిస్థితిని దేవుడు వివరిస్తూ, ఇదిగోండి అక్కడ గాడిద ఉంటుంది, ఆ గాడిద నాకు కావాలి, అయితే దాని పరిస్థితి ఏంటంటే కట్టబడి ఉంటుంది, కాబట్టి ఆ కట్టబడిన గాడిదను తీసుకొని రండి అని చెప్పాడు. ఇది మొదటిది. ఇంకా రెండవది మనం ఆలోచిస్తే భారం మోయని గాడిద కావాలని అంటాడు. ఒకసారి ఆ మాటను చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. చూడండి ప్రభు ఏమంటున్నాడో, దాని మీద ఏ మనుషుడు ఎప్పుడూ కూర్చుండలేదట. అంటే ఏంటి దీని యొక్క భావం చెప్తాను, జాగ్రత్తగానండి.
ఇప్పుడు గాడిద ఎలా ఉంటుందనంటే ఏమంటే అది ఎప్పుడూ ఒకవేళ భారం మోయలేక ఉండే పరిస్థితులు ఉంటే, ఇప్పుడు ఎవరు దాని మీద కూర్చోకుండా ఉంటే, ఇప్పుడు సడన్గా ఎవరైనా వచ్చి దాని మీద భారం మోస్తే అది తీసుకోదండి. దాని స్వభావం ఏంటంటే తిరుగుబాటు చేసే స్వభావం. అది ఎవరిని ఎక్కించుకోదు, ఒకవేళ ఎక్కించుకున్నా కూడా కింద పడేస్తుంది. సో గాడిదకు ఉన్న స్వభావం అది తిరుగుబాటు చేసే స్వభావం, భారం మోయని స్వభావం, అంటే భారం మోయాలి అనే ఆలోచన కూడా లేని స్వభావం అండి అది. ఇది దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? అది బరువు మోయాలని ఇష్టపడట్లేదు, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ఇష్టపడట్లేదు, తిరుగుబాటు స్వభావంతో ఉండిపోయిన గాడిదగా మనకు కనపడుతుంది. మనం కూడా అంతే కదా, రెస్పాన్సిబిలిటీ లేదు లైఫ్ మీద, క్లారిటీ లేదు లైఫ్ మీద, సడన్గా బరువు వేస్తే తీసుకోవాలన్న ఆలోచన లేదు. ఇంకా చెప్పాలంటే తిరుగుబాటు చేసే తత్వం. ఈ తిరుగుబాటు చేసే తత్వం ఉండడం వల్ల అసలు దేవుణ్ణి అంగీకరించకుండా, దేవుని మార్గంలో వెళ్ళకుండా, దేవుని ఆజ్ఞలను మోయకుండా అలా ఉండిపోయాం మనం. అయితే దేవుని ఆజ్ఞలను మోయకుండా, దేవుని యొక్క గ్రంథాన్ని మోయకుండా, ఆయన యొక్క మాటకు విధేయత చూపించకుండా తిరుగుబాటు స్వభావంతో ఉండిపోయాం. అంటే దేవుడు అంటున్నాడు, ఇదిగోండి మొదటిది కట్టబడిన గాడిద, అది నాకు కావాలి అని అన్నాడు. రెండవది దానికి ఎవరు కూడా ఇప్పటి వరకు దాని మీద కూర్చోలేదు, అంటే బరువు మోయలేదు, అంటే హృదయంలో స్థానం లేదు, తిరుగుబాటు స్వభావం ఉంది. అయితే అది నాకు కావాలి, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎందుకంటే అది విప్పి తోలుకొని వచ్చినప్పుడు నేను దానికి విడతలిస్తాను, తిరుగుబాటు స్వభావాన్ని నేను మానిపిస్తాను. ఇప్పటి వరకు మోయలేదు కదా ఎవరిని, ఇంకా నుంచి నన్ను మోస్తుంది, నా ఆజ్ఞలను మోస్తుంది, నా మాటలను మోస్తుంది, నేను కోరుకునే విధంగా అది జీవించడానికి అవకాశం ఉంటుంది అని. కాబట్టి ఆ గాడిద కావాలని అంటాడు. నిజమే ప్రియులారా, ఈరోజు నీవు ఆయన ఆజ్ఞలను మోయగలగాలి, ఆయన మాటలను మోయగలగాలి, ఆయన కొరకు బ్రతకాలని నువ్వు నిర్ణయం తీసుకొని ప్రభునే మోస్తూ ముందుకెళ్ళాలి. ఏమంటే నిజంగా ఆ గాడిద గురించి మనం ఆలోచించినప్పుడు ఎంత అదృష్టవంతమైనదండి ఆ గాడిద. ఆ గాడిద చాలా అదృష్టవంతమైనదండి. ఎందుకో చెప్పనా? ఏమంటే మహోన్నతున్నే మోసిన గాడిదండి అది, లోక రక్షకుడిని మోసిన గాడిదండి. ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత. దేవుణ్ణి మోసిందండి. ఇప్పటివరకు ఎవరిని మోయలేదంట, మోసింది ఎవరినంటే ప్రభునే. ఎంత ధన్యత, ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి దేవుడు ఏమంటాడో తెలుసా? ఇదిగో దానికి అర్హత లేదు, కట్టబడి ఉన్నది, అయితే దాన్ని తోల్పించుకొని విడిపించుకొని రండి అని అన్నప్పుడు అది ఎవరిని కూర్చోబెట్టుకోలేదు. కానీ అలాంటి దాని మీద నేను కూర్చొని రాజుగా నేను వస్తున్నానని దేవుడు ప్రకటించాడు. ఎంత అద్భుతమో ప్రియులారా, నిజమే కదా. మనము కూడా ఈ లోకంలో ఇష్టానుసారంగా ఉండిపోయి తిరుగుబాటు స్వభావంతో బ్రతికిపోయాం. ఎప్పుడైతే ఆయన మాటలు మోసామో, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మోసామో, నిజంగా ఎంత ధన్యత అంటే నండి. నిజంగా ఒక ప్రభువుని మోస్తూ, ప్రభువుని గుండెల్లో పెట్టుకొని, ప్రభువుని ప్రపంచానికి కనపరిచే విధంగా మన జీవితాలు ఉండాలి అని దేవుడు దీని రూపంగా, ఒక సాదృశ్య రూపంగా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇంకా మనము మూడవది ఆలోచించగలిగితే, ఇంటి బయట ఉన్న గాడిద కావాలి అంటాడండి ప్రభు. ఒకసారి ఆ మాట చూద్దాం. మార్కు సువార్త 11:4. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనపడెను. ఈ వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే ఇంటి బయట ఉన్న గాడిద నాకు కావాలి అని అంటున్నాడు. ఎందుకది ఇంటి బయటే ఉందంటే లోపల రావడానికి దానికి ప్రవేశం లేదండి, దానికి ప్రవేశం లేదు. ఒక మాట చెప్తున్నాను వినండి. ద్వితీయోపదేశకాండం 14 మీరు జాగ్రత్తగా చదివితే అక్కడ దేవుడు వేటిని తినొచ్చు, వేటిని తినకూడదు అనే లిస్ట్ని చెప్తాడు. ఆయా జాతుల గురించి మెన్షన్ చేస్తాడు. అలా చెప్పేటప్పుడు 14 ఏమండి గాడిద ఒక అపవిత్రమైన జంతువు అండి. అపవిత్రమైన జంతువుగా దేవుడు ఎంచుతాడు వాటిని. అంటే ఈ అపవిత్రమైన జంతువు మరి పరలోకంలోనికి ప్రవేశించలేదా? లేకపోతే ఈ అపవిత్రమైన మనుషులు పరలోకానికి ప్రవేశించలేరంటే ప్రవేశించలేరు. అది ఇంటి బయట కట్టబడి ఉంది అది. కాబట్టి అది బయట ఉంది. ఆ బయట ఉన్న దానిని లోపలికి తీసుకురావాలంటే ప్రభువు మోసుకుంటూ వెళ్ళగలిగితేనే లోపలికి ప్రవేశించగలుగుతుంది. కాబట్టే దేవుడు ఇంటి బయట ఉన్నదే కావాలి. అంటే ఎంతోమంది బయట ఉండిపోయారు, దేవుని సన్నిధిలో లేరు. వాళ్ళు ఇంటి బయట ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, పాపంతో బంధకంతో వాళ్ళు అలా కట్టబడిపోయి ఇంకా అలా ఇంటి బయట ఉండిపోయారు. అలా ఇంటి బయట ఉండిపోయిన వారికి విడుదల ఇచ్చి ప్రభువుని మోసే కృపను దయచేయాలని దేవుని ఉద్దేశము ప్రియులారా. దేవుని ఆలోచన అదే. ఇంటి బయట ఉండిపోయింది, బయట కాదు మీరు ఉండాల్సింది, దేవుని సన్నిధిలో ఉండాలి. ఈరోజు నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావా? పబ్బులని, పార్టీలని, ఎంజాయ్మెంట్లని, ట్రిప్పులని చెప్పి ఎక్కడెక్కడికో వెళ్ళి ఏ వ్యసనాలు అలవాటు చేసుకుని ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నావేమో.
ఇలా ఈ గాడిద ఏ విధంగా అయితే ఇంటి బయట ఉండిపోయిందో బహుశా నీవు కూడా అలాగే ఉన్నావేమో. దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావేమో. ఒక్కసారి నువ్వు ఆత్మ పరీక్షణ చేసుకో. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఇంటి బయట ఉండిపోయింది. ఆ ఇంటి బయట ఉన్న గాడిద నాకు కావాలి. ఎందుకంటే అది అపవిత్రమైన జంతువుగా ఎంచబడింది. అయితే నేను దానిని పవిత్రపరచబోతున్నాను, నేను దానిని పరిశుద్ధపరచబోతున్నాను. కాబట్టి ఇంటి బయట ఉన్న గాడిదే కావాలి అని ప్రభు అంటున్నాడు. ఏమంటే ఈ మాటలన్నీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ముందన్నాడు కట్టబడిన గాడిద కావాలి అని అన్నాడు. తర్వాత అన్నాడు ఏ మనుషుడు కూర్చొని మోయని గాడిద కావాలని అన్నాడు. మూడవదిగా అని అన్నాడు ఇంట బయట ఉంది, బయట ఉండిపోయింది, ఆ గాడిద కావాలని అంటున్నాడు. ఇదంతా దేనికి సాదృశ్యంగా ప్రభు చెప్తున్నాడో తెలుసా? నీకు నాకు మనకున్న పరిస్థితిని బట్టి వివరిస్తూ ప్రభు చెబుతున్న మాటలు. నువ్వు ఇలాగే ఉన్నావేమో, ఇలా పాపమైన బంధకంలో కట్టబడి ఉండి ప్రభు సన్నిధిని చేరుకోలేక, ఏ భారము మోయలేక, ఆయన వాక్యాన్ని మోయలేక, ఆయన యొక్క విధులను గైకొనలేక ఇలా ఇష్టం వచ్చినట్టుగా బయటే ఉండిపోయావేమో. అలా బయట ఉన్న నీకు విడుదల ఇవ్వాలని అనుకున్నాడు ప్రభు. అందుకే ఈ 3 లక్షణాలు చూపిస్తూ ఆ గాడిద నాకు కావాలి. అపవిత్రమైన జంతువుగా ఎంచుకుంటున్నారు కదా, ఈ అపవిత్రమైన మనుషులను నేను పవిత్రపరుస్తాను, నేను పరిశుద్ధపరుస్తాను. అయితే పరిశుద్ధత రావాలంటే ఎలా అనంటే, ఇప్పుడు బైబిల్లో దీని గురించి ఒక మాట రాయబడింది. ఇప్పుడు గాడిద అపవిత్రమైన జంతువుగా ఎంచబడింది. ఇప్పుడు అది పవిత్రపరచబడాలంటే, అది స్వీకరించబడాలంటే ఏం జరగాలి? ఒక కార్యము జరగాలి. ఏంటి ఆ కార్యం అనేది బైబిల్లో రాయబడింది. ఒకసారి జాగ్రత్తగా ఆ కార్యం ఏంటో జాగ్రత్తగా చూద్దాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ధర్మశాస్త్రం ఏం అడుగుతుందో తెలుసా? ఇదో ఈ గాడిద అపవిత్రమైన గాడిద. అయితే ఈ గాడిద నీకు కావాలంటే నువ్వేం చేయాలంటే వెల ఇవ్వాలి, వెల చెల్లించాలి. ఆ వెల దేనిని చెల్లించాలంటే ఒక గొర్రె పిల్లనిచ్చి ఆ గొర్రె పిల్లను వధించి అప్పుడు ఈ గాడిద పిల్లకు నీకు విడుదల. అప్పుడు నువ్వు స్వేచ్ఛగా తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ లేదు నేను గొర్రెపిల్లని ఇవ్వలేను అని అనుకుంటే, గొర్రెపిల్లని నేను ఇవ్వను అని అనుకుంటే ఆ గాడిద యొక్క మెడను విరిచేయాలి. ఎందుకు దేవుడు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నంటే, ఒక అపవిత్రమైన జంతువు పరిశుద్ధమైన స్థలానికి రాలేదండి. ఇప్పుడు అది రావాలంటే దాని ప్లేస్లో ఎవరో ఒకరు చచ్చిపోవాలి. ఆ ప్లేస్లో గాడిదకు రీప్లేస్మెంట్ ఒకటి జరగాలి, గాడిదకు సబ్స్టిట్యూట్ ఒకటి కావాలి. అదే గొర్రెపిల్ల వధించబడి చనిపోయినప్పుడే గాడిదకు స్వేచ్ఛ. అదేవిధంగా నువ్వు నేను ఈ అపవిత్రమైన ఆలోచనలతో, అపవిత్రమైన పనులతో మనమంతా కూడా అపవిత్రులం అయిపోయాం. పరిశుద్ధుడైన దేవుడిని చేరుకోవాలంటే ఇప్పుడు మనకు ఒక రీప్లేస్మెంట్ కావాలి, మనకు ఒక సబ్స్టిట్యూట్ కావాలి. ఆ రీప్లేస్మెంట్, ఆ సబ్స్టిట్యూట్ ఎవరో తెలుసా? మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. అందుకే సరే ఆ గాడిద పిల్లను విడుదల ఇవ్వండి. కట్టబడి ఉంది కదా, విడుదల కావాలి. బయట ఉండిపోయింది కదా, విడుదల కావాలి. ఎవరిని మోయలేదు కదా, తీసుకోరండి. నేను ఆ గాడిద పిల్ల స్థానంలో నేను చనిపోతాను. ఆ గాడిద పిల్ల స్థానంలో నేను చనిపోతాను. నేను చనిపోతే ఆ గాడిదకు స్వేచ్ఛ, నేను చనిపోతే ఆ గాడిదకు విడుదల. కాబట్టి నేను చనిపోతాను. గొర్రె పిల్లగా మన కొరకు ప్రాణం పెట్టాడండి ప్రభు. ఎంత అద్భుతమైన విషయాన్ని బైబిల్ వివరిస్తుందో ఆలోచించండి. దేవుడు ఎంత గొప్పగా వీటన్నిటి గురించి చెప్పాడో ఒక్కసారి ఆలోచించండి. మిత్రమా, వింటున్నావా? నువ్వే ఆ గాడిదవు, ఇంకెవరో కాదు. వ్యసనాలతో బంధించబడిన నీకు విడుదల ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. నీకు విడుదల ఇచ్చి ఎక్కడో బయట ఉండిపోయి, ఎక్కడో ఏ భారము మోయక, దేవుని మాటలు తెలియక ఇష్టానుసారంగా తిరిగిన నీకు విడుదల ఇచ్చి నీకు స్వేచ్ఛని తీసుకొచ్చాడు. వాస్తవంగా నువ్వు పాపంలో చచ్చిపోవాలి, కానీ నీ స్థానంలో ప్రభు చనిపోయి నీకు విడుదల ఇవ్వడానికే ఈ కార్యం అంతటిని ప్రభు చూపిస్తున్నాడు. గాడిద మీద ఎందుకు ఎక్కి రావాలి అంటే, అపవిత్రుడైన ఈ మనిషి మనసులోనికి నేను వెళ్ళబోతున్నాను. వారు ఇంక నుంచి నన్ను మోస్తారు, నన్ను మోసినప్పుడు వాళ్ళకి ఘనత వస్తుంది, నన్ను మోసినప్పుడు వాళ్ళకి కీర్తి వస్తుందని తెలియపరచడానికి ప్రభు వారు చేసిన అద్భుతమైన కార్యం అండి ఇది. కాబట్టి ఎప్పుడైతే ప్రభు దగ్గరికి ఈ గాడిద రాబడిందో అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒక అద్భుతమైన కార్యం జరిగిందండి. ప్రభువు దగ్గరికి ఈ గాడిద తీసుకొచ్చినప్పుడు ఏం చేశారో తెలుసా? ఏం చేశారో జాగ్రత్తగా చూడండి వాక్యంలో. మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనం. వారు ఆ గాడిద పిల్లను యేసు నొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వెయ్యగా ఆయన దాని మీద కూర్చుండెను. చూశారండి, ఎప్పుడైతే గాడిద పిల్లను తీసుకొచ్చిన తర్వాత జరిగిందేంటో తెలుసా? బట్టలు వేశారట. అప్పటి వరకు నగ్నంగా ఉండిపోయిన ఆ యొక్క గాడిదకు బట్టలు కప్పారు. గుర్తుపెట్టుకోండి, అపవిత్రులైన మనుషులం మనం. ఇలా అపవిత్రతలో ఉన్న మనకు ఎప్పుడైతే మనము పాపం చేసి అపవిత్రతలోనికి వెళ్ళిపోయామో దేవుడు రక్షణ వస్త్రాన్ని ధరించాడండి.
ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు జరిగిన గొప్ప కార్యం అదే, రక్షణ వస్త్రం. మీరు కనుక బైబిల్లో బాగా ఆలోచిస్తే ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు దిగంబరులం మేము అని వాళ్ళకి అర్థమయ్యి చెట్టు దగ్గర దాక్కున్నారు. దేవుడు వారి కొరకు ఒక జంతువుని వధించి ఆ జంతువు చర్మాలతో వారిని కప్పి వారి యొక్క దిగంబరత్వము వారికి అవమానంగా ఉండకుండా దేవుడు వస్త్రాలను ధరించారు. రేపటి రోజు నీకు నాకు అవమానం జరగకుండా ఉండాలని దేవుడు ఏమన్నాడు తెలుసా? నా దగ్గరికి వస్తే నేను వస్త్రాన్ని కప్పుతాను, రక్షణ వస్త్రము, మహిమ వస్త్రము. ఇంక నుంచి నువ్వు పాపంతో ఉన్నవాడివి కాదు, ఇంక నుంచి నువ్వు అపవిత్రమైన వాడివి కాదు. నా దగ్గరకు వచ్చావు కదా, ఇంక నుంచి నీకు మహిమ వస్తుంది, నాతో పాటు నీకు ఘనత వస్తుంది. చూడండి, ఆ గాడిద నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ కూడా హోసన్నా 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 అని అన్నారు. ఎందుకు? ఆ గాడిదకు సడన్గా ఎక్కడి నుంచి ఆ ఫేమ్ వచ్చింది, ఎక్కడి నుంచి ఆ కీర్తి వచ్చింది, ఎందుకు అందరూ కొనియాడారు అని అంటే దాని మీద కూర్చున్న రాజును బట్టి, గాడిద మీద కూర్చున్న రాజును బట్టే ఆ కీర్తి ఆ మహిమ వచ్చిందండి. కాబట్టి మన జీవితంలో కూడా కీర్తి మహిమ వస్త్రాలు రావాలంటే ప్రభుని మనం మోయాలి ప్రేల. ప్రభు మన గుండెల్లో మోసినప్పుడే ప్రభు కీర్తించబడతాడు. ప్రభుని ధరించుకున్నందుకు ఆ దేవాది దేవుడు మనల్ని కూడా మహిమపరుస్తాడండి. అందుకే ఇదంతా సాదృశ్య రూపంగా దేవుడు చూపిస్తున్నాడు. భవిష్యత్తులో జరిగే వాటన్నిటిని కూడా సాదృశ్య రూపంగా దేవుడు చూపిస్తూ, ఇదిగోండి మీరందరూ కూడా పాపంలో కట్టబడి ఉంటారు, అయితే బరువు మోయకుండా మీరందరూ నా ఆజ్ఞలు మోయకుండా మీరందరూ బ్రతుకుతారు, అయితే ఇంటి బయట ఉండిపోతారు, అయితే మిమ్మల్ని విడిపించి మీ మీద నేను కూర్చుంటాను, మీలోనికి నేను వస్తాను, మీలోనికి నేను వచ్చాక మీ బ్రతుకు మారుతుంది, మీ జీవితం మారుతుంది, రక్షణ వస్త్రం ఇస్తాను, మహిమ వస్త్రాన్ని ధరింపజేసి మీకు కీర్తిని మహిమను తీసుకొస్తాను అని దేవుడు ఇస్తున్న వాగ్దానాలండి ఇవన్నీ కూడా. ఎంత అద్భుతంగా ఈ యొక్క సందర్భాల్లో రాయబడిందో ఆలోచించండి. కేవలము నిన్ను విడిపించడానికి ప్రభు వారు చేసిన కార్యం అండి ఇది. ప్రభు వారు అందుకే సాదృశ్య రూపంగా నాకు కట్టబడిన గాడిదే కావాలి, విడిపించండి అని అన్నాడు. అది భారం మోయందే కావాలి, ఎందుకంటే తిరుగుబాటు స్వభావం మనిషిది. అలాంటి భారం మోయని ఆ గాడిదను నేను దాని మీద కూర్చొని ముందుకెళ్తానని దేవుడు తెలియపరిచారు. ఇంకా మూడోదిగా అక్కడ తెలియపరిచిన మాట మనం చూసినప్పుడు ఇంటి బయట ఉండిపోయింది. సో ఇంకా నుంచి వాళ్ళు బయట ఉండకూడదు, నా సన్నిధిలో ఉండాలని దైవము తీసుకున్న నిర్ణయము ప్రియులారా. కాబట్టి ఈ నిర్ణయాన్ని మనం ఆలోచించినప్పుడు దేవుడు నీ కొరకు నా కొరకు ఎంత ఆలోచించాడో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఇప్పుడు అసలు విషయం చెప్తాను, జాగ్రత్తనండి. ఎందుకు యేసుక్రీస్తు వారు గాడిద మీదే ఎక్కి రావాలి అని అంటే ప్రవచనాల నెరవేర్పు ఒకటి ఉండిపోయిందండి. ప్రవచనాల్లో నెరవేర్పు ఉంది. అదేంటనంటే యేసుక్రీస్తు వారు గాడిద మీద వస్తాడని ముందుగానే ప్రవక్తలు ప్రవచనాలు చేశారు. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు కూడా ఇక్కడ జరగాలని ప్రభు వారి కార్యం చేశారు. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూడండి, ఇక్కడ బైబిల్ తెలియపరిచింది ఏంటంటే ఒక ప్రవచనం తెలియపరిచింది. అదేంటంటే ఇదిగో సియోను నివాసులారా, అంటే యెరూషలేములో నీ రాజు వస్తున్నాడు, యేసు ప్రభు నీ రాజు, ఆయన వచ్చినప్పుడు ఆయన గాడిద మీద ఎక్కి వస్తాడు అనేది ప్రవచనం. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు మత్తయి సువార్తలో జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ ప్రవచనం అంతా ఏదైతే పాత నిబంధనలో రాయబడిందో అదంతా కూడా కొత్త నిబంధనలో నెరవేర్పుగా మనము వీటన్నిటిని చూస్తున్నాం. అంటే ప్రభు వారు గాడిద మీద వస్తున్నాడు. ఎందుకు గాడిద మీద రావాలి? ఆ రహస్యం ఏంటి? ఎందుకు గాడిద మీద రావాలంటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏమండి, ఎప్పుడైనా సరే ఒక రాజు గుర్రం మీద వచ్చాడు అనుకోండి, గుర్రం మీద వస్తే యుద్ధానికి వస్తున్నాను అని సింబాలిక్గా చెప్పడం. సో అది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే నేను వార్కి వస్తున్నాను, యుద్ధానికి వస్తున్నాను అని ప్రకటించడం అది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు దేని మీద వస్తున్నారంటే గాడిద మీద వస్తున్నాడు. అంటే గాడిద మీద వస్తున్నాడంటే అది దేనికి సాదృశ్యం అంటే శాంతిని ప్రకటించడానికి, శాంతిని స్థాపించడానికి. సో గాడిద మీద ఎందుకు వస్తున్నాడు అంటే ఇదిగో శాంతిని స్థాపించడానికే నేను గాడిద మీద వస్తున్నాను అని ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. నిజమే కదా ప్రియులారా, దేవుని వాక్యము శాంతినిస్తుందండి. ప్రభు గుండెల్లో ఉన్నప్పుడు శాంతినిస్తుంది. ఇదిగో నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమండి, నేను ఒక ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు సమాధానకర్త అనే ఒక విషయాన్ని నేను ప్రకటన చేస్తున్నప్పుడు ఇంకా ఎన్నాళ్ళండి ఇలా బ్రతుకుతారు, తల్లిదండ్రులు మాట్లాడుకోవట్లేదు, భార్య భర్తలు మాట్లాడుకోవట్లేదు, ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటారు, ఇంకా చాలు, ఇంక నుంచి అయినా దైవికంగా బ్రతకండి, శాంతి సమాధానాలతో బ్రతకండి అని చెప్పి నేను అలాంటి ప్రసంగం చేస్తున్నప్పుడు ఏమండి నిజంగా ఒక
ఒక స్త్రీ ఇష్టం లేని వివాహం చేసుకున్నంత వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడలేదండి. కానీ ఏ రోజైతే నేను ఈ వాక్యం చెప్పాను, ఈ వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులే వెళ్ళి వాళ్ళ పాపను పరామర్శించి ఏమా బాగున్నావా అని చెప్పి వాళ్ళు పలకరించారండి. ఆ రోజు నేను మాట్లాడుతూ ఇంకా ఎన్నాలండి సమాధానం లేని జీవితం, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నదని కూతుర్ని దూరం పెడతారా, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని కొడుకుని దూరం పెడతారా, ఇలా మీరు చేయడం వల్ల మీరు ఏం సాధించగలుగుతారు, ఎంత ప్రేమతో మీరు పెంచుకొని ఉంటారు మీ పిల్లల్ని, అలాంటిది మీ పిల్లల్ని మీరు దూరం పెడతారా? దయచేసి ఇప్పుడైనా ఆలోచించండి, అలా చేయకండి. మీ పిల్లలు కదా ఎంతైనా, వాళ్ళని ప్రేమించండి, దగ్గర తీసుకోండి, వాళ్ళని స్వీకరించండి అని ఆ రోజు నేను ఆ ప్రసంగం ఇచ్చినప్పుడు ఆ ప్రసంగం ద్వారా కొన్ని కుటుంబాలు కట్టబడ్డాయండి. అంటే దేవుని వాక్యము శాంతినిస్తుందండి, గొడవల మధ్య సమాధానాన్ని ఇస్తుందండి. ఎక్కడైతే విభేదాలు ఉంటాయో, ఎక్కడైతే కలహాలు ఉంటాయో దేవుని వాక్యం శాంతిని ఇస్తుందండి. కాబట్టి ఆ శాంతిని ఇవ్వడానికే ప్రభు వచ్చాడు అని మనకు వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనము జాగ్రత్తగా ఆలోచిస్తేనండి, ప్రపంచంలో స్కాలర్స్, బైబిల్ పండితులు ఒక విషయం చెప్పారు. ఏమన్నా తెలుసా? యేసు క్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన టైం ఏదైతే ఉందో అది ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు కదా. ఆ 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నంత వరకు ప్రపంచంలో ఎక్కడ ఏ చోట కూడా యుద్ధం అనే మాటే లేదండి. ఏ దేశం వారు ఇంకో దేశం మీదకి వెళ్ళలేదు, ఏ దేశం వాళ్ళు గొడవలు ఆడలేదు, ఎక్కడ కూడా బాంబులు వేల్చుకోలేదు, ఎక్కడ కూడా ఏది జరగలేదండి. సమాధానంగా ఉన్నదంట ఆ 33.5 సంవత్సరాలు. అంటే మీరు ఆలోచించండి, రాజు వచ్చాడు శాంతిని స్థాపించడానికి వచ్చాడు. అందుకే గాడిద మీద నేను వస్తున్నాను, యుద్ధం చేయడానికి కాదు. కానీ రెండో రాకడలో వస్తాడు, గుర్రం మీదనే వస్తాడు, అందరినీ శిక్షించడానికి. ఈ లోకాన్ని అంతటిని కూడా ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళందరినీ కూడా శిక్షించడానికి ప్రభు వస్తాడండి. కానీ మొదటిసారి ఆయన వచ్చినప్పుడు శాంతిని స్థాపిస్తున్నాను, నా వాక్యాన్ని వినండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త ప్రజలారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ఎవరైతే ఆయన యుద్ధకు వెళ్తారో వాళ్ళందరికీ విశ్రాంతి. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే గాడిదకు ప్రతిగా గొర్రెపిల్లను ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే గొర్రెపిల్లని ఇస్తారో వారికి మాత్రమే విడుదల. ఒకవేళ గాడిదకు ప్రతిగా గొర్రెపిల్లను ఇవ్వలేదనంటే ఆ గాడిద మెడ విరిచి చంపేయాలి. ఈరోజు ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, అంటే అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన పరిస్థితులను ఉండి ఆ గాడిదలాగా ఉన్న నీకు ప్రభువే గొర్రెపిల్లగా చనిపోతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ రీప్లేస్మెంట్ నువ్వు గనక నీ మనసు ద్వారా ఒప్పుకొని ప్రభువా నువ్వు నా కొరకు చనిపోయావు అని నువ్వు స్వీకరించినప్పుడు నువ్వు రక్షించబడ్డావు, నీకు స్వేచ్ఛ. ఒకవేళ నువ్వు స్వీకరించలేదా, ప్రభువును స్వీకరించకపోతే నీ మెడ విరిచివేయబడుతుంది. నీ మెడ విరిచివేయబడుతుంది అంటే ప్రభువుకి శాశ్వతంగా దూరం అయిపోతావు, దేవునికి నువ్వు శాశ్వతంగా దూరం అయిపోతావు, దేవుడున్న లోకంలో నువ్వు ఉండలేని పరిస్థితి నీకు ఏర్పడుతుంది. కాబట్టి మిత్రమా, ఇప్పుడైనా ఆలోచించు. గాడిదని ఎక్కి ఎందుకు ప్రభువారు వచ్చారంటే, ఇదిగో ఆ గాడిద ఎవరో కాదు నువ్వే అని తెలియపరుస్తున్నాడు ప్రభు. సింబాలిక్ నువ్వే. అపవిత్రమైన పరిస్థితిలో ఉన్న నీకు, కట్టబడి ఉన్న పరిస్థితిలో ఉన్న నీకు నేను విడుదలనిచ్చి స్వేచ్ఛనివ్వడానికి నేను పిలిచాను అని ప్రభు తెలియపరుస్తున్నాడు. ఆయనే ఏర్పరచుకున్నాడు, ఆయనే పిలుచుకున్నాడు, ఆయనే నడిపిస్తున్నాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను దయచేసి ఎవరు నిర్లక్ష్యం చేయకండి. ఇంత గొప్ప మహిమ వస్త్రాన్ని ధరింపజేస్తున్న ఆ ప్రభుని తిరస్కరించకండి. తిరస్కరించారా మీ మెడ విరిచి వేయబడుతుంది. ఎవరెవరైతే ప్రభుని తిరస్కరిస్తారో వాళ్ళ పరిస్థితి ఏం జరుగుతుందో తెలియపరచడానికే దేవుడు నిర్గమకాండం 13 అధ్యాయంలో ఈ విషయాన్ని తెలియపరిచారు. కాబట్టి గాడిద మీద ఎక్కి రావడం గల ఉన్న రహస్యం ఏంటంటే, అపవిత్రమైన పరిస్థితిలో, పాపముతో కట్టబడి ఉన్న పరిస్థితిలో ఇంటి బయట ఉండిపోయి బయటే తిరుగుతూ దేవుని ఆజ్ఞలను, దేవుని మాటలను విడిచిపెట్టి ఇష్టానుసారంగా ఉన్న నీ యొక్క బ్రతుకును దేవుడు మార్చి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మహిమ వస్త్రాన్ని ధరింపజేసి అది ఆయన కూర్చున్నప్పుడు ఘనత, కీర్తి వస్తుందని, నువ్వు పరలోకంలో ఆయన దగ్గర ఉన్నప్పుడు నీకు కీర్తి, మహిమలు దేవుడు ఇచ్చి నిన్ను గొప్పగా కీర్తించాలని, నిన్ను గొప్పగా హెచ్చించాలని దేవుని ఆలోచన ఉంది అని తెలియపరచడానికి దేవుడు ఇది సాదృశ్య రూపంగా మనకు చేసి చూపించాడు ప్రియులారా. కాబట్టి ఇంత అద్భుతమైన రక్షణ జీవితాన్ని పాడు చేసుకోక ప్రభు కొరకు బ్రతకండి, ప్రభు కొరకు జీవించండి. ఆ దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.